నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మూడవ రోజు స్టాక్ మార్కెట్ వరుసగా మూడవ రోజు ట్రేడింగ్లో కూడా నష్టాలతో ముగిసింది. మరి ఏదైతే అలాంటి విదేశీ పెట్టుబడిదారులు అలాంటి అమ్మకాలే మార్కెట్ని పడేశాయి. అయితే మరి ఇప్పుడు ఎలా ఉండబోతోంది? అసలు ఈ ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి కూడా ఎదురైంది. మరి బ్యాంకింగ్ షేర్లు ఎట్లా ఉండబోతున్నాయి? మరి ఈ రోజు రేపు ఎల్లుండా అలాగే డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 45 పైసలు తగ్గి 88.73 వద్ద తాజాగా లైఫ్ టైం మినిమం నమోదు చేసింది. సో తాత్కాలికంగా ఇది మేలు చేస్తుందని ఎక్స్పోర్టర్స్ అనుకుంటున్నారు. మరి సెన్సెక్స్ నిన్న 58 పాయింట్స్ డౌన్ 82,102 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 33 పాయింట్స్ డౌన్ 25,170 దగ్గర క్లోజ్ అయింది. మరి ఈవేళ స్టార్టింగ్లో నిఫ్టీ ఎంతలో ఉంది? నిఫ్టీ -102. అలాగే సెన్సెక్స్ కూడా 324.32 నష్టాల్లోనే ఉంది. కానీ ఎలా జరగబోతోంది? ఇంకా 4-5 గంటలలో ఏదైనా జరగచ్చు కదా. ఏదైనా మార్కెట్ మాయాజాలం, ఏదైనా జరిగే అవకాశం ఉంది. సో మరి ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మనం మాట్లాడే ముందు, ఈరోజు మార్కెట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలో తెలుసుకునే ముందు మన ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే కాల్ చేసినప్పుడు కూడా తప్పనిసరిగా మీరు టీవీ మ్యూట్ చేయండి. కొంతమంది మళ్ళీ టీవీ మ్యూట్ చేసి పాపం వాళ్ళ వాయిస్ విందామంటున్నారు. మీ వాయిస్ మొబైల్లో ఎలా ఉంటుందో టీవీలో కూడా అట్లాగే వస్తుందండి. లేదనుకుంటే ఇంకొక పని చేయొచ్చు. మీరు సపోజ్ ఇది అయిపోయిన గంట తర్వాత యూట్యూబ్లో ప్రైమ్ 9 కొడితే యూట్యూబ్లో ఈ బిజినెస్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రాంలో మీ వాయిస్ విని మీరు మీకు ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. మీరు కాల్ సరిగ్గా వింటే మీకు ఫైనాన్షియల్గా మంచి అడ్వైస్ దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్ స్పెషల్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటుంది. కార్యక్రమం తర్వాత అరౌండ్ 10:30 నుంచి ఆ గెస్ట్తో మీరు మాట్లాడి వారి దగ్గర సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న సదుపాయం. సో మరి ఈరోజు ఇంకే కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నవారు ప్రభు మాలెంపటి. నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సో మార్కెట్ నష్టాల్లో ఉంది. మరి అయితే కాలర్స్ మాత్రం రెడీగా ఉన్నారు. ఎందుకు నష్టాల్లో ఉంది, ఎలా వెళ్ళాం ముందుకు అని చెప్పి. సో అందుకని మనం కాలర్స్ తీసుకున్న తర్వాత మార్కెట్ మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. జనార్దన్ గారు అనంతపురం నుండి. గుడ్ మార్నింగ్ జనార్దన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, గట్టిగా మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి. టెల్ మీ సార్. సార్ కొద్దిగా టీవీ మ్యూట్ చేసుకుని ఒకసారి మాట్లాడి. జనార్దన్ గారు వినపట్టలేదు. రైట్ సార్. జనార్దన్ గారు మళ్ళీ మీరు కాల్ చేయాలి, టీవీ మ్యూట్ చేయకపోతే కాదు. సో మహేశ్వర్ గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఎస్ సార్ ఏ స్టాక్ చూసుకోవాలనుకుంటున్నారు? మూర్తి గారు, ప్రభు గారికి నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. అడగండి ప్రభు గారిని. సార్ కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ 900 ఉంది సార్. హోల్డ్ చేయాలని లేదా? ఇంకొకసారి చెప్పండి గట్టిగా. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్. కేఆర్ఎన్ హీట్. ఓకే, ఎంత ఫ్రెష్? ఎంతండి సార్? 900 ఉంది సార్. 900. 864 ఉందండి. మీకు అవునవును సార్. బ్రేక్అవుట్ అవుతానికి రెడీగా ఉంది. మీకు ఏదైనా ఇప్పుడు చూస్తే మనకి 864, 875 అక్కడ 875 కనుక క్రాస్ అయితే కొంచెం చేంజ్ రీసెంట్ హై దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. 880 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇంకోటి సార్, ప్రో స్టార్ ఎట్లా సార్? అది ఏమన్నా పెట్టుకోవాలని లేదా? అది కూడా 208 లో ఉన్నాయి సార్. ప్రో స్టార్ ఇన్ఫో సిస్టమ్స్. అవును సార్. ఇది ఎంతలో కొన్నారు సార్? 208 సార్. 208 అంటే దగ్గర అదే ఉంది. 204 ఇది కూడా ఉంచండి సార్. ఈ రీసెంట్ కూడా కొంచెం పై నుంచి తగ్గుతుంది. 229 నుంచి 16 సెప్టెంబర్ అక్కడ నుంచి తగ్గుతుంది. అంటే డౌన్ సైడ్ ఏం లేదు కానీ అప్ సైడ్ కన్సాలిడేషన్ నడుస్తుంది. మీరు ఏదైనా 218 క్రాస్ అయినప్పుడు మళ్ళీ 240 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి, పర్వాలేదు. రైట్ సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి. విశ్వాసరెడ్డి గారు మల్కాజ్గిరి నుండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాది ఒకటి ఎస్ బ్యాంక్ గురించి ఇంతకుముందు అడిగాను. అది సేమ్ రేట్కి వచ్చినాక అమ్మేసేయమని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ రోజు ఎస్ బ్యాంక్ గురించి కొంచెం ఏదో న్యూస్ విన్నాను. అది ఒకటి. తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 62 రూపీస్ లో తీసుకున్నాను సార్. ఎస్ సార్. ఫస్ట్ ఏంటండి? దాన్ని ఎలా అంటే నాకేమో నేను వెయిట్ చేస్తాను. దాని రేట్ గురించి చెప్పండి సార్ ప్లీజ్. సరే, ఎస్ బ్యాంక్ గురించి ఏం న్యూస్లో విన్నారు? న్యూస్ కన్ఫర్మ్ చేయలేం కానీ ఇన్ఫర్మేషన్ చెప్తే దాన్ని బేస్ చేసుకుని ఆయన సమాధానం చెప్తారు. సరే, ఎస్ బ్యాంకు కొంచెం 20 బ్రేక్అవుట్ అయింది. మీకు ఏదైనా రీసెంట్ హై కూడా దాదాపుగా 20 ఎక్కడండి, దాదాపుగా మీకు 23 అంటే 25 దాకా ఆ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ దాకా రావచ్చు. కానీ పెద్ద న్యూస్ అంటే పాజిటివ్. ఎవరన్నా వచ్చి టేక్ ఓవర్ చేస్తే, నేను కంటిన్యూస్గా ఛాన్సాలు చెప్పానండి, ఎస్ బ్యాంకు ఎవరన్నా వచ్చి టేక్ ఓవర్ చేసినప్పుడు అప్పుడు కొంచెం
పెరిగే ఛాన్స్ ఉండే. ఎక్కడ 400, ఎక్కడ 23 రూపాయలండి, అసలు లెగవట్లేదు. అదే సపోర్ట్ రావట్లేదు, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉన్నా ఫైనాన్సెస్ ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసి అప్పుడు చేయాలి, అప్పుడు కానీ దాంట్లో మూమెంట్ రాదు. వాళ్ళు అంతకుముందు చేసిన స్కామ్లోంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. సో డెఫినెట్గా అది పెద్ద ఇదే. అది దాని నుంచి బయటికి రావాలంటే సమ్వన్ హ్యాస్ టు కమ్ టు సేవ్ అన్నట్టు. అలా ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు కానీ మూమెంట్ రాదు. అప్పుడు దాకా అసలు ఈ స్క్రిప్ట్లో కొనకపోవడమే మంచిది. ఒకవేళ మీరు కొంటే మనకు దాదాపు దగ్గరలోనే ఉంటున్నారు, 25 దాకా చూడండి. ఆ రేంజ్లో ఎక్కడైనా 22, 23 ఆ రేంజ్లో ఎక్కడికన్నా రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ పడే ఛాన్స్లే ఉంటాయి. తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అన్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా బ్యాంకులో కొంచెం మూమెంట్ లేదు. ఇది బాగా తోసినా కానీ ముందుకెళ్ళట్లా ఇది. సో 70 రూపీస్ అక్కడే ఉంది. మీరు ఎంతలో కొన్నా అన్నారు ఐడిఎఫ్సి? దాదాపుగా మీకు 73 కనుక క్రాస్ అయితే దాదాపు 81, 80 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. అదండి సూచన సార్. సో అందుకనంటే కొద్దిగా దాని ప్రకారం ఆచితూ స్పందించమని చెప్తున్నారు సార్. సో సార్ నాగార్జున కుకట్పల్లి నుండి గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర బాలు ఫోర్జ్ ప్రాఫిట్స్ లో ఉన్నాను. అది 180లో బై చేశాను. ప్రజెంట్ 640 అట్లా ఉన్నట్టుంది. అది ఎగ్జిట్ అయ్యి అది ఎంతవరకు హోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే అది ఎగ్జిట్ అయ్యి మార్చిప్ బై చేయాలనుకుంటున్నాను. మార్చిప్ సార్? మార్చిప్ టెక్నాలజీ. మార్చిప్ సెమీ కండక్టర్స్లో అది మంచి కంపెనీ. మీకు లాంగ్ రన్లో 27 ఎండ్ 28 నుంచి ఇంకా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఎంట్రీ ప్రైస్ ఎంట్రీ చెప్తాను సార్. ఇప్పుడు ఇది మటుకు 639 నడుస్తుంది సార్. 1% డౌన్ ఉంది. ఇది కొంచెం ఇంకా డౌన్ అయిపోతుంది. దీని ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి దీన్ని ఎగ్జిట్ అయిపోండి. తర్వాత మార్చిప్ మటుకు మీరు డెఫినెట్గా లాంగ్ టర్మ్ అనుకుంటే మటుకు ఏ రేట్లో అయినా కొనుక్కోవచ్చు. అది మంచి స్క్రిప్ట్. మీకు 27 ఎండింగ్ నుంచి బాగా పెరిగే ఛాన్సులు ఉంటుంది. అక్కడ దాకా అంటే మీకు ఏదైనా వచ్చినా కొంచెం ఇప్పుడు కూడా ఎంటర్ కావచ్చు. మీరు లాంగ్ టర్మ్ అయితే ఇప్పుడు కూడా ఎంటర్ కావచ్చు అండి. నైస్. నాగార్జున గారు స్క్రిప్ట్స్ బాగా మంచిగా స్టడీ చేస్తారు. మంచి స్టడీ బాగానే ఉంటాయండి. అసలు మీ కాంటాక్ట్ నెంబర్ అంటే మాకు కూడా బాగుంటుందండి. ఎందుకంటే మీలాంటి స్ట్రాంగ్ కూడా మా దగ్గర కూడా ఉంటుంటే ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ నే పట్టుకున్నారు మీరు. ఇది మంచిదే అండి. లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవునవునవును సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ యూసుఫ్ గారు నమస్తే అండి. నేను హలో గుడ్ మార్నింగ్ అండి. సాహెబ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఎస్ సార్. ఏ స్టాక్స్ అనుకుంటున్నారు సార్? రీఫ్లెక్స్ REFLEX. ఓకే సార్ మీకు ప్రభు గారికి నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. రీఫ్లెక్స్ ఇండస్ట్రీస్ అండి సార్. రీఫ్లెక్స్ రీఫ్లెక్స్ అండ్ FIM ఫిమ్. FI చూడండి. అవును సార్. REFEX రీఫ్లెక్స్ ఇండస్ట్రీస్. ఇంకోటి FIEM సార్. FIEN సార్. ఫిఎం ఇండస్ట్రీస్. అవును సార్. అవును సార్. చెప్పండి. చెప్పండి రెండు సార్, వేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెష్ బయింగ్, రెండు ఫ్రెష్ బయింగ్. అవును సార్. సార్ 2000 ఉంది ఫిఎం ఇండస్ట్రీస్. ఏదంటే ఒరిజినల్ 1889 కంపెనీ, ఢిల్లీ బేస్ కంపెనీ. మీకు ఇది కొంచెం డౌన్ అవుతుంది సార్. బాగా కొంచెం పైనుంచి డౌన్ వచ్చింది. కొంచెం ఆగండి. ఇంకా 1950 కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం ఆగండి. బాలు ఫోర్జ్ అన్నారు. బాలు ఫోర్జ్లో మీకు ఫ్రెష్ ఎంట్రీ అన్నారు 639. బాలు ఫోర్జ్ అండి. రీఫెక్స్ ఇండస్ట్రీస్ 383 ఉంది. 2% డౌన్ ఉంది సార్ ఇవాళ రీఫెక్స్. ఇది కూడా కొంచెం బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. మీకు జస్ట్ ఒక 390 కనుక క్రాస్ అయితే అప్పుడు ఎంటర్ అవ్వండి. అప్పుడు బెస్ట్. మీకు దాదాపుగా 420, 425 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సార్ మరి మరో కాల్ అండి. సుజాత గారు కామారెడ్డి నుండి. నమస్తే మేడం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను ఒకటి CDSL ఒకటి, రిలయన్స్ ఫైనాన్స్ ఒకటి, CDSL, HDFC బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ అది ఫ్రెష్ బై చేయొచ్చు సార్. CDSL ఒకటి, శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, HDFC బ్యాంక్ ఒకటి. అవును సార్. రిలయన్స్ ఒకటి. రిలయన్స్ మీకు లాంగ్ 5 years అబౌవ్ అనుకుంటే మీకు డబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి నుంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఇంకా ముందు రిటర్న్సే వస్తాయి. కాబట్టి మీటింగ్లో కూడా చెప్పారు నెక్స్ట్ 5 years అబౌవ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఉన్న రేటు డబుల్ అయినది. అబౌవ్ 5 years అయితే రిలయన్స్ కొనుక్కోండి, పర్వాలేదు. HDFC బ్యాంక్ 954 నడుస్తుందండి. నిఫ్టీ కనుక హై రావాలంటే ఫస్ట్ HDFCలో ముందే ఉంటుంది అది. సో చాలా కన్సల్టేషన్ అంటే అప్పర్ సైడ్ కన్సల్టేషన్ అయ్యి ఇప్పుడు డౌన్ సైడ్ వచ్చింది. ఇంకొంచెం తగ్గచ్చు. మీకు 940 కనుక
కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది, కొంచెం వెయిట్ చేయండి. ఇది సిడిఎస్ఎల్ ఈజ్ ఎవర్ గ్రీన్ అండి, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఇది 1538 నడుస్తుంది. నెక్స్ట్ అబౌవ్ 5 years to 8 years అనుకోండి డబల్ అయ్యే ఛాన్స్లు కూడా ఉన్నాయి. ఇది ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిమాట్ పెరుగుతున్నాయి. జెంట్స్ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఎందుకంటే ఫైనాన్స్లో జెంట్స్ కంటే ఆడవాళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే టెంప్టేషన్ ఉండదు. కరెక్ట్గా ఒక స్ట్రాటజీ పెట్టుకుని ఆ స్ట్రాటజీకి వెళ్తారు, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతారు. సో డెఫినెట్గా అది ఎక్కువ వాళ్ళకి క్రెడిట్ ఇవ్వచ్చు ఒక రకంగా. సో డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ అయితే మటుకు డబల్ అయ్యే ఛాన్స్ ఉంది, హోల్డ్ చేసుకోండి. రైట్ అండి, రైట్ మేడం అదండి సూచన. సో సార్ లీలాకృష్ణ గారు పొన్నూరు నుండి. నమస్కారం లీలాకృష్ణ గారు. నమస్కారం అండి. ఎస్ సార్. ప్రజెంట్ రేట్ లో అంబర్ ఎంటర్ప్రైజ్, ఓకే, ఇండియన్ బ్యాంక్, ఐఓబి తీసుకోవచ్చా? అన్ని ఫ్రెష్ బైక్ కదా సార్? ఐఓబి 39. ఐఓబిని పెద్ద మూవ్మెంట్ ఉండదు సార్, ఇది డల్ బ్యాంకు 40 రేంజ్ డౌన్ సైడే ఉంది సార్. ఐఓబి అయితే వద్దు. మీరు అంబర్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇది సీజనల్ స్టాక్, సమ్మర్ అప్పుడులో బాగా పెరుగుద్ది, అప్పుడు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మామూలు ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ లాగా ఒక గంట వర్షం పడుతుంది, మళ్ళీ తర్వాత ఎండ వస్తుంది, మళ్ళీ వేడిగానే ఉంది. సో స్టాక్ సీజనల్ కాకుండా మామూలు కూడా టర్న్ అయింది. సో 8314 ఉంది సార్. ఇది మీకు అంటే 8500 8550 దాకా వచ్చి అక్కడి నుంచి కొంచెం పడే ఛాన్స్ ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి. అన్ని స్టాక్స్ కూడా రేంజ్ బౌండ్ చూడండి. అది రీసెంట్ 10-15 days లేదా 1 month ఎంతవరకు నుంచి ఎంతవరకు వచ్చింది, అది లోవర్ రేంజ్లో ఉన్నప్పుడు అప్పుడు ఎంటర్ అయితే మంచిదండి. అప్పర్లో ఉంటే కొంచెం రిట్రేస్మెంట్ కొంచెం ఆగితే బెస్ట్. రైట్ సార్. మరో కళ లైన్లో ఉండండి. కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్ అండి, విశాఖపట్నం నుండి. సార్ మూర్తి గారు గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. కెనరా బ్యాంక్ 107 లో ఉన్నాయి సార్. కెనరా అది బ్యాంక్ హెరిటేజ్ కెనరా బ్యాంక్. ఇంకోటి హెరిటేజ్ ఫుడ్స్ ఏమో 553 లో ఉన్నాయి. ఇవి ఎలా ఉంది ఏమంటారా? ప్రాఫిట్ అని బుక్ చేయమంటారా? 553 హెరిటేజ్ హెరిటేజ్ ఫుడ్ 529 ఉంది ఇప్పుడు. అదే సార్. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది, కొంచెం ఆగండి. ఇది ఎందుకంటే మనం అనుకున్నాం లాస్ట్ కూడా మీరు అడిగినట్టున్నారు, ఈ ఎలక్షన్స్ అప్పుడు బాగుంది, తర్వాత నుంచి కన్సిస్టెంట్గా కొంచెం స్లోగా పెరుగుతుంది స్టెప్ బై స్టెప్. మీకు ఏదైనా 560 దాటినప్పుడు కొంచెం 600 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. 560 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది సార్, అక్కడ దాకా రావచ్చు. మీరు కొంచెం వెయిట్ చేస్తే అక్కడ వరకు, ఎందుకంటే హైలోనే కొన్నారు మీరు. 553 అంటే హైలోనే కొన్నారు. సో అంతకుముందు అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ మీరు 21 October ఎంత అండి 641 కంటిన్యూస్గా డౌనే ఉంది. ఇప్పుడే కొంచెం బ్రేక్అవుట్ అవుతుంది. ఈ లెవెల్ కనుక దాటితే 600 దాటితే మీకు 6 హై వరకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ 560 మనకు క్రాస్ అవ్వాలి. అది మనం ఆ టైంలో కొంచెం అబ్జర్వ్ చేయండి. రైట్. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ వచ్చేసి మీకు మనం అనుకున్నదే 121 122 క్రాస్ అయితే 135 దాకా వస్తుందని చాలాసార్లు చెప్పుకున్నాం. సో డెఫినెట్గా ఇది 120కి వస్తుంది, మళ్ళీ 91 90 100 దాకా వస్తుంది. 100 to 120 రేంజ్లో వస్తుంది. ఇప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు నిఫ్టీ కూడా కొంచెం మూమెంట్ రావాలి అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా పెరుగుతుంది కాబట్టి నిఫ్టీ 135 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. రైట్ అండి, రైట్ సార్. అదే సూచన సార్. మరో కాల్ అండి, అనిల్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ అడగండి, ఏ స్టాక్స్ కోసం? సార్ నా దగ్గర అమర్ రాజా 200 ఉన్నాయండి. అమర్ రాజా 3% లాస్ ఉన్నాయి. ఇవి అమ్మే నెట్వర్క్ సర్వీసెస్ తీసుకోవచ్చా? నెట్వర్క్ సర్వీసెస్ తీసుకోవచ్చా? జనరల్గా స్క్రిప్ట్ ఏదన్నా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాక అమర్ రాజా మంచి కంపెనీ. సో నెట్వర్క్ టెక్నాలజీస్ అండి, సర్వీసెస్, నెట్వర్క్ సర్వీసెస్, ఎన్పిఎస్. ఓకే, ఎన్పిఎస్సి సర్వీసెస్. ఇది 1984 ఉంది సార్. ఇవాళ ఇది 1% పెరిగింది. ఇది కొంచెం డౌన్ సైడే ఉంది సార్. ఇది కొంచెం డౌన్ అవ్వచ్చు. ఏదైనా మీకు 1950 క్రాస్ అయినప్పుడు కొంచెం స్ట్రాంగ్, అక్కడ 50 days డిఎంఏ ఉంది. అక్కడ నుంచి కొంచెం టెక్నికల్ చూస్తే అక్కడ దాన్ని క్రాస్ అవ్వాలి. కొంచెం డౌన్ సైడే ఉంది, కొంచెం ఆగండి. అది కూడా లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు, వెయిట్ చేయండి. అది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అమర్ రాజా కూడా ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. మనం ఏదన్నా ఒక పెట్టుకున్న తర్వాత మినిమం లాస్ట్లో అమ్మమని జనరల్గా చెప్పలేం. అది ఇంకా పడిపోద్ది, మంచి కంపెనీ కాదు అనుకున్నప్పుడు ఎగ్జిట్ కావాలి. అదే జనరల్గా 1-2 quarters చూసినప్పుడు ఒక్కోసారి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కొంచెం మూమెంట్స్ ఉంటాయి. మళ్ళీ మనం నెక్స్ట్ 2 quarters చూస్తే పెరిగే ఛాన్స్లే ఉంటాయి. మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ బాగానే వచ్చిందండి. ఈ నెక్స్ట్ క్వార్టర్ కూడా డైరెక్షన్ తెలిస్తే పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో మరో కలర్ అండి, సుధాకర్ గారు అనంతపురం నుండి. నమస్తే అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకటి ఎస్టీఎల్ నెట్వర్క్, ఒకటి ఎస్టీఎల్ నెట్వర్క్. నెట్వర్క్. ఓకే,
ఇంకోటి అర్బన్ కంపెనీ లిమిటెడ్ సార్. ఇవి ఏ రేట్ లో ఎంట్రీ తీసుకోవచ్చు సార్? అర్బన్ రీసెంట్ ఇది కదా. అవును సార్, అవును సార్. ఎస్టీఎల్ నెట్వర్క్స్ అంత స్ట్రాంగ్గా లేదు సార్. కొంచెం 31 రూపీస్ ఇవాళ 2.7% ఉంది. అంత లేదు మనకి 35, 33 నుంచి 35 అక్కడ వరకు రావచ్చు. అక్కడ నుంచి మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇది రీసెంట్దే కదా, అంత డేటా లేదు. సో మీరు అర్బన్ కంపెనీ ఏమో సర్వీస్ ఓరియంటెడ్, పర్వాలేదు. మీరు ఎక్కువ ఇది కాకుండా 182 నడుస్తుంది. ఇవాళ కూడా దాదాపుగా 2%, 1.8% పెరిగింది. ఇది లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి, కొంచెం ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ సర్వీస్ కొంచెం బాగానే ఉంటుంది, ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. మరో కాల్ నుండి ప్రదీప్ గారు కరీంనగర్ నుండి. నమస్తే ప్రదీప్ గారు. సార్ నమస్తే సార్. Yes, sir. ఇప్పుడు నేను కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సార్? ఫస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీకు రిపోర్ట్స్ వస్తాయి మీ మెయిల్ ఐడికి. దాంట్లో ఏం చేస్తున్నారు, ఏ కంపెనీ ఉన్నాయి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, ఏది ఎగ్జిట్ అవుతున్నారు, ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ మీరు కన్సిస్టెంట్గా వాళ్ళకి ఫాలో అవుతుంటే ఒక అర్థం వస్తుంది, మీకు తెలుస్తుంది, దారి తెలుస్తుంది. తర్వాత మీకు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, తర్వాత మిడ్ క్యాప్ ఫండ్ ఇట్లాంటివి కొన్ని పెట్టుకుంటూ మీరు మీ ఏజ్ ఎంత సార్? 32 సార్. 32 అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా లంసమ్ సిప్ మీకున్న అమౌంట్ని బట్టి దాని ఈ 5 షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, లంసమ్, ఎస్ఐపి వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ట్రేడింగ్ మట్టుకు దాని జోలికి మట్టుకు వెళ్ళబాకండి దయచేసి. ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకున్న హార్డ్ ఎర్న్ మనీ సంపాదించిన డబ్బులు రేపు ఆ డబ్బులు మీకోసం పనిచేయాలి. అంటే మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ప్రైజెస్ విల్ డిఫర్. కిందకు వచ్చినప్పుడు వాటిని పికప్ చేసుకొని లాంగ్ టర్మ్ అనుకొని పెట్టుకుంటే, మీరు 32 ఏజ్ అంటున్నారు కాబట్టి 50, 55, 60 వచ్చేదానికి మీకు మంచి ఒక అసెట్ ఫామ్ అవ్వాలంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ముందుకెళ్ళండి. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ డిస్ప్లే అవుతుంది, నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఇంకా స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుందండి, అక్కడ ఫోన్ చేయండి. తప్పనిసరిగా 10:30 తర్వాత మీకు గైడ్ చేస్తారు ప్రభు గారు. సో మరో కాల్ రండి, రామచంద్రయ్య గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి రామచంద్రయ్య గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Yes, sir. సార్ నా దగ్గర టాటా స్టీల్ 1000 ఉంది క్వాంటిటీ. ఒకే 30% ప్రాఫిట్ లో ఉన్నాను. దాన్ని ఇంకా హోల్డ్ చేయొచ్చు అంటారా, లేదంటే సేల్ చేయొచ్చా? కొంచెం పెరగచ్చు సార్. ఏంటంటే లాంగ్ టర్మ్ కి పెరిమల్ ఫార్మా, అశోక్ లేలాండ్ ఇవి హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కంటే ఎంటర్ వచ్చేప్పుడు? అంటే అశోక్ లేలాండ్, ఇంకోటి ఏంటి సార్? పెరిమల్ ఫార్మా సార్. ఫిరమల్ ఫార్మ్. ఓకే, ఇప్పుడు ఎంటర్ అవచ్చు అంటే లాంగ్ టర్మ్ కోసం. ఓకే. ఫిరమల్ ఫార్మా వచ్చేసి 199 సార్. ఫార్మా సెక్టారు మనం అనుకున్నదే, ఇంకా ట్రంప్ దాని మీద ఇంకా రాలేదు. దాని మీద 250% అన్నారు. 250% కాకుండా ఆయన ఒక డిసిషన్ తీసుకొని ఎంత పర్సెంటేజ్ అని తెలిసినప్పుడు ఈ ఫార్మా సెక్టర్కి డైరెక్షన్ తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఆయన 250% వేస్తే ఫార్మా సెక్టర్ ఇంకా పడే ఛాన్సులు ఉంటాయి. సో వాళ్ళంతా ఎయిర్ ఉద్దేశంతోనే ఆ ఫార్మా కూడా పెద్ద పడలేదు, కొంచెం పడింది కానీ పెద్ద పడలేదు. సో అది ఆ డిసిషన్ తెలిసినాక మనకి ముందుకెళ్ళచ్చు సార్. టాటా స్టీల్ అన్నారు, ఇంకొంచెం పెరిగే ఛాన్సే ఉంది సార్. దాదాపుగా 175 to 180 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం అప్ ట్రెండే ఉంది, కొంచెం పై చూపే ఉంది. సో డెఫినెట్గా కొంచెం స్ట్రాంగ్ బయింగే ఉంది దాంట్లో. కొంచెం వెయిట్ చేయండి. తర్వాత అశోక్ లేలాండ్ అన్నారు, 141 నడుస్తుంది, 2% డౌన్ ఉంది సార్. ఇది బాగా పెరిగింది, ఇంకొంచెం పండేవండి, ఇంకొంచెం డౌనే ఉంది, కొంచెం తగ్గినా కొందాం ఇది. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సో మరో కాల్ రండి, ప్రదీప్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. Yes, sir. 2 స్టాక్స్ తెలుసుకోవాలనుకుంటున్నా. ఫ్రంట్ నేను 6000 లో బై చేశాను సార్, బాగా పడుతుంది. దాన్ని యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే తీసేయాలా సార్? ఏదండి స్క్రిప్ట్ ఒకసారి పేరు చెప్పండి. ట్రెంటా? TRENT. ట్రెంట్ తగ్గింది ఈ మధ్య బాగా. మీకు డౌన్ సైడ్ ఇంకా కొంచెం తీసుకోండి. ఇంకొంచెం వీకే ఉంది, కొంచెం ఆగండి, ఇంకొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఏదన్నా మీకు 5050, 5100 క్రాస్ అయినప్పుడు కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు యావరేజ్ చేయొచ్చు, అప్పుడు దాకా ఆగండి. లేదా ఇంకా కొంచెం కింద పడినప్పుడు 4600, 4700 ఆ రేంజ్ కూడా రావచ్చు. అప్పుడు మనకి అక్కడ తీసుకొని డౌన్ ట్రెండ్ నుంచి యూటర్న్ తీసుకుంటుంది. యూటర్న్ తీసుకున్నప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది, ఇక్కడ మనసుగా అనిపిస్తుంది, ఇక్కడ నుంచి తిరిగింది, పర్లేదు, ఇక్కడ కొనొచ్చు అనేది. అప్పుడు కొనొచ్చు. కొనుక్కున్నప్పుడు మీకు దాదాపుగా ఈ రేంజ్ వరకు, ముందు అనుకున్న రేంజ్ వరకు వచ్చి అక్కడి నుంచి తిరుగుతుందా లేదా బ్రేక్అవుట్ అయితే మటుకు పైకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇది మనం ఆ లెవెల్స్ అనేది మనకి దగ్గర పెట్టుకొని దాని ప్రకారం ముందుకెళ్ళాలండి. రైట్ అండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల లైన్లో ఉన్నాండి. నమస్తే అండి సుభద్ర గారు, చెన్నై నుండి. నమస్తే అండి. నమస్తే అమ్మా.
ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. హీరో ప్రెడిక్ నిన్న వచ్చిందండి నాకు అది ఐపీఎల్లో. అది హోల్డ్ చేయొచ్చు అండి, ఎగ్జిట్ అవ్వాలా? ఐపీఎల్ వచ్చింది. ఐపీఓలో జనరల్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ కూడా ఐపీఓస్ మీద పడ్డారండి బాగా. కంటిన్యూస్గా ఈ వారం కూడా 12 ఐపీఓలు ఉన్నాయి. సో కంటిన్యూస్గా వస్తాయి. మార్కెట్ కూడా ఒక రకంగా కిందకి కొంచెం రావడానికి కూడా దానివల్లే అక్కడ షేర్స్ అన్ని కొంత ప్రాఫిట్లో ఉన్నాయని అమ్ముకొని ఐపీఓస్లో పెడుతున్నారు, ఎక్కువ వస్తున్నాయని. సో ఎఫ్ఐఎస్ కూడా మన ఈక్విటీ నుంచి బయటకు వచ్చి ఐపీఓస్లో ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ కోసం చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ వస్తున్నాయి. $20 బిలియన్ వర్త్ ఆఫ్ ఐపీఓస్ ఉన్నాయండి కమింగ్ 3 to 6 monthsలో. సో డెఫినెట్గా ఇంకా ఎక్కువ వస్తున్నాయి. సో డెఫినెట్గా మీరు ఐపీఓ లిస్టింగ్ కనుక అయిన తర్వాత ప్రాఫిట్ ఉంటే మటుకు కొంచెం ఎగ్జిట్ అవ్వండి. ఎంత పర్సెంట్ మీ టేస్ట్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ వస్తే దాన్ని ఎగ్జిట్ అవ్వండి. లేదా 50-70% ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీట్రేస్మెంట్ అయినా కొనచ్చు. మీరు ఏ స్క్రిప్ట్ అయినా చూడండి, లిస్ట్ అయిన తర్వాత బాగా పెరిగిన తర్వాత కొంచెం తగ్గుతున్నాయి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూ అమ్ముతున్నారు కదా లిస్టింగ్ గెయిన్స్ కోసం. సో తగ్గుతాయి. తగ్గినప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనచ్చు. రైట్ మేడం. మేడం అదండి సూచన. సార్ మరో కాలర్ అండి, గోపాలకృష్ణరాజు గారు భీమవరం. నమస్కారం అండి. నమస్తే సార్. ఇంకో అరగంట టైం పెంచాలి సార్ మా రిక్వెస్ట్. సార్ ఆల్రెడీ సార్ ఆల్మోస్ట్ పాపము ఒక అనదర్ 15 minutes ఆల్రెడీ మేము చేస్తాము. 10:05 దాటే వరకు కూడా ఆల్మోస్ట్ మేము కాల్స్ తీసుకుంటున్నామండి. ప్రాబ్లం లేదు సార్, మీరు కాల్ చేయండి, తప్పనిసరి దొరుకుతుంది సార్. ఎస్ సార్. డేటా మెసేజ్ గ్లోబ్ ప్రజెంట్ రేట్ లో సాఫ్ట్వేర్ కొనుక్కోవచ్చా? ఏంటి సార్ అది? డేటామెట్రిక్స్ గ్లోబల్ సర్వీసెస్ లిమిటెడ్. అదేనండి. ఓకే, 858 నడుస్తుంది సార్. ఇది మీకు 858 అంటే కొంచెం డౌన్ ఉంది సార్. ప్రాఫిట్ బుకింగ్ ఇంకా డౌన్ అవుతుంది, ఇంకా కొంచెం డౌన్ అవుతుంది. మీరు ఆల్రెడీ కొన్నారా? ఫ్రెష్ ఎంట్రీనా? ఫ్రెష్ ఎంట్రీ అయితే కొంచెం ఆగండి. ఆల్రెడీ కొంటే మటు కొంచెం డౌన్ అవుతుంది సార్. మళ్ళీ తిరుగుతున్నప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు యావరేజ్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే డౌన్ ట్రెండే ఉంది. దాదాపుగా 790 అక్కడ దాకా రావచ్చు. సో అదండి సార్ సూచన. సో సార్ గోపాలకృష్ణ గారు ఏంటంటే రైట్, దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మా యూట్యూబ్లో కూడా వస్తుంది. మీరు మా యూట్యూబ్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ప్రోగ్రాంలో మీరు ఒకసారి చూస్తుంటే కూడా అంటే ఎటువంటి సలహాలు సూచనలు ప్రభు గారు కానీ వెంకట గారు కానీ ఇస్తున్నారేమో మీరు తప్పనిసరిగా చూడొచ్చు. మీరు ఏంటంటే అరౌండ్ 9:50 ఆ టైంకి మీరు ఆ యూట్యూబ్లో ఈవేళ మార్నింగ్ మీరు వీడియో చూస్తే మీరు అనే క్వశ్చన్కి ఇస్తారు. సార్ రెండూ చెప్పారు, ఫ్రెష్ ఎంట్రీనా లేకపోతే ఏంటంటే హోల్డ్ చేయాల్సింది. కాబట్టి ఒకసారి మీరు చూడండి, అందరూ కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రైమ్ 9. సో మరో కాలండి శర్మ గారు నుజువెండి ఉండండి. శర్మ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కాంకర్డ్ బయోటెక్ టెక్నాలజీ, ఈ 2 షేర్లు పబ్లిక్ ఇష్యూ కలిగి సార్. హోల్డ్ ఆర్ సెల్? అంటే రెండు ఏంటంటే ప్రాఫిట్లో ఉన్నారు కదా. ఐపీఓలో కలిగిందండి. ఐపీఓలో అదే ఇప్పుడే అనుకున్నామండి. ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ కోసమే చూస్తున్నారు ఎఫ్ఐఎస్ కూడా. మీరు ఐపీఓస్లో లిస్టింగ్ ఉన్నప్పుడు అంటే మీ టేస్ట్ ప్రకారం ఆ రేంజ్ వచ్చిందనుకోండి, లేదా ఆ రేంజ్ దాటినప్పుడు ఆ స్టాప్ లాస్ అనుకోండి, అక్కడ దాకా పెట్టుకోండి. లేదా ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వండి. మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ వచ్చిన దాంట్లో మీకు 70% 80% చూస్తే రీట్రేస్మెంట్ అయినాయి, కిందకు వస్తున్నాయి. కిందకు వచ్చినప్పుడు అది ఫండమెంటల్ మంచి కంపెనీ అయినా ఫ్యూచర్లో పెరుగుతుంది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కోసం చేస్తున్నారు కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఎంటర్ కావచ్చు. మంచి కంపెనీ అయితే రీఎంటర్ కావచ్చు. రైట్ సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, వీరబాబు గారు రాజమండ్రి అండి. గుడ్ మార్నింగ్ వీరబాబు గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ అది టాటా గోల్డ్ ETF 11 దగ్గర ఉంది, కొనొచ్చా? గోల్డ్ ఈటీఎఫ్ అంటే జనరల్గా గోల్డ్ ఈటీఎఫ్ మీ అవసరార్థం గోల్డ్ మీకు ఎంత కావాలనుకుంటున్నారో, సపోజ్ మీకు నెక్స్ట్ 5 years 10 years ఉంది అనుకున్నప్పుడు ఆ గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదే కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ వెళ్ళకండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ పీస్ కానీ కొనండి. ఎందుకంటే ఇప్పుడున్న 132-135 ఉంది దాదాపుగా. అది 2 లక్షల వరకు నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే, లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు 2 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రియల్ కన్జంప్షన్ యూసేజ్ పెరుగుతోంది కాబట్టి ఇప్పుడున్న కంపెనీస్కి వచ్చే కంపెనీస్ కూడా డిమాండ్ వేసుకుంటే నెక్స్ట్ 5 yearsలో 2 lakhs వరకు వెళ్ళే ఛాన్సులు, 2 lakhs దాటే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గోల్డ్ కొంచెం తగ్గినా సిల్వర్ తగ్గట్లేదు, వెనక్కి తిరిగి చూడట్లే, అసలు కంటిన్యూస్గా అప్పే పెరుగుతుంది. కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, మైనింగ్ తక్కువ ఉంది, దానివల్ల రేట్ పెరుగుతోంది. సో డెఫినెట్గా మీరు గోల్డ్ అయితే ఎంత అవసరార్థం ఉందో అంతవరకు ఈటీఎఫ్ ఎక్రూట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే చేయకండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ అయితే పెట్టుకోండి లాంగ్ టర్మ్. రైట్ అండి అది సూచన. మరో కాలర్ లైన్లో ఉండండి, శ్యామ్ గారు నసరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ శ్యామ్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మరి నాకు 2 స్టాక్స్ సార్. చెప్పండి సార్.
జాస్ ఇంజనీరింగ్ సార్, JOSTS, జాస్ ఇంజనీరింగ్. జాస్ ఇంజనీరింగ్, ఓకే సార్. జాస్, నాకు ఆల్రెడీ పొజిషన్ ఉంది సార్, 8,000 షేర్స్ ఉంది దాంట్లో. ఎంతలో ఉన్నాయి సార్? అది వచ్చేసి 490 దాకా ఉంది సార్. 490, ఓకే. ఈ QAPలో వచ్చిన కొన్ని ఇలాంటివి సార్ దాంట్లో. ఓకే ఓకే, అది సార్. తర్వాత రెండోది వచ్చేటప్పుడు మెరైన్ ఎలక్ట్రికల్ సార్. అది మెరైన్ ఎలక్ట్రికల్స్, ఇది ఎంతలో కొన్నారు సార్? ఇది వచ్చేసి 298 మీద ఉంది సార్. ఓకే, మెరైన్ ఎలక్ట్రికల్స్ కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్, పెరిగే ఛాన్స్ ఉంది. 290 అంటే మీరు బాగా హైలోనే కొన్నారు. బాగా హైలోనే కొన్నారు. ఎక్కడ అంటే మీకు 16th December 302, మేబీ మీరు డిసెంబర్లో పడుతున్నప్పుడు అక్కడ కొన్నారు. అందుకనే నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ స్క్రిప్ట్ అన్నా కొనేటప్పుడు ఎవరు చెప్పినా, అప్పుడు మేము చెప్పినా మీరు ఆ గ్రాఫ్ కానీ దాని రేంజ్ బౌండ్స్ కానీ అబ్జర్వ్ చేయండి. రీసెంట్గా 6 months లేకపోతే 3 months లేకపోతే లాస్ట్ 10 days 15 days ఎలా ఉంది, ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు వస్తుంది, రేంజ్ బౌండ్ ఎంత ఉంది, రేంజ్ బౌండ్లో అప్పర్ ఉందా లోవర్ ఉందా, లోవర్ ఉన్నప్పుడు ఎంటర్ అయితే మనకి హ్యాపీ. అది ఫండమెంటల్ ఉన్నప్పుడు ప్రైజెస్ విల్ డిఫర్, వాల్యూస్ ఎక్కడ పోవు, అలాంటి కంపెనీ సెలెక్ట్ చేయండి. డెఫినెట్గా ఈ రెండు తగ్గే ఉన్నాయి, రెండు మంచి కంపెనీయే సార్, మీరు హోల్డ్ చేయొచ్చు. ఇదైతే బ్రేక్అవుట్ అయింది. తర్వాత జోస్ట్ ఇంజనీరింగ్ వచ్చేసి మీకు అది కొంచెం డౌనే ఉంది సార్, ఇంకా వీకే ఉంది, ఇంకొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. రీసెంట్ డౌన్ కూడా బాగా డౌన్కి వెళ్ళింది, 302 5th September. మళ్ళీ కొంచెం మీకు 360 కనుక క్రాస్ అయితే పైకి వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం వీకే ఉంది, కొంచెం వెయిట్ చేయండి సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కలర్ లైన్లో ఉందండి, కుమార్ గారు, విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ అండి కుమార్ గారు. హలో మేడం చెప్పండి. నాకు దగ్గర L&T ఫైనాన్స్ 102లో ఉన్నాయి, ప్రస్తుతం ప్రాఫిట్ లోనే ఉంది. టార్గెట్ అయితే నాకు కావాలండి. L&T ఫైనాన్స్, L&T ఫైనాన్స్. ఓకే అమ్మా, వినపడింది. ఏ రేట్లో కొన్నారండి? నేను 102. 102 అంటే 247 ఉంది మేడం. దాని టార్గెట్ ప్రైస్ ఎంత? ఇంక కొంచెం పెరిగే ఛాన్స్ లేదు మేడం, అప్ ట్రెండే ఉంది మీకు, కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది కింద నుంచి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగుంటే ఇంకొంచెం పెరగచ్చు, 260 దాకా ఉంది. మీరు క్వార్టర్ రిజల్ట్స్ చూడండి, ఒకవేళ మధ్యలో ఏదైనా న్యూస్ వచ్చి ఏదైనా యూటర్న్ తీసుకుంది కొంచెం తగ్గుతుంది అనుకున్నప్పుడు మీ మనసు కనిపిస్తుంది అరే ఏం తగ్గుతుందని, అప్పుడు ఎగ్జిట్ అయిపోండి. అప్పుడు ఎందుకంటే అప్పటికైనా ప్రాఫిట్లో ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు మంచి మోర్ దాన్ 100% ప్రాఫిట్లోనే ఉన్నారు. 50% 70% అనేది ఆ లెవెల్స్ వరకు 260 255 to 260 యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది కనుక రిజల్ట్స్ కనుక నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటే ఆ 260 క్రాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది మనం అబ్జర్వ్ చేయాలండి. రైట్ అండి, రైట్. ఓకే, మరో కాల్ అండి, లక్ష్మణ్ పోలవరం నుండి. లక్ష్మణ్ గారు నమస్తే. మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రెండు స్టాక్లు అండి, కోల్గేట్ ఒకటిను ఇంకోటి BSC అండి, రెండు పడుతున్నాయి, తీసుకున్నాను, లాస్ లో ఉన్నా. ఏంటి సార్ అవి? ఒకటి BSC, ఇంకోటి ఏంటి సార్? కోల్గేట్ సార్. కోల్గేట్ ఓకే. కోల్గేట్ కొంచెం FMCG కొంచెం డల్గా ఉంది కదా సార్. లాస్ట్ 3 quarters అంటే నెస్లే CEO కూడా మిడిల్ క్లాస్ కన్జంప్షన్ తగ్గుతోంది, వాళ్ళకి క్యాష్ అనేది మిగలట్లేదు అనేది GST వల్ల కొంచెం డబ్బు అనేది రొటేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2 quarters రిజల్ట్స్ చూడాలి సార్. FMCG అనేది కూడా కొంచెం ఈ రీసెంట్గా తర్వాత GST తగ్గించినా కొంచెం పెరిగింది, తర్వాత కూడా ఇది కూడా కొంచెం పెరిగి తగ్గుతోంది. ఇది ఏదైనా కొంచెం వీకే ఉంది సార్. ఇది సేల్స్ కొంచెం తగ్గుతున్నాయి, అనుకున్న ఎక్స్పెక్టేషన్ రేంజ్ రాలా, ఇంకొంచెం డౌనే ఉంది, ఇది కొంచెం వెయిట్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏమన్నారు? మెరైన్ సార్, ఇంకోటి ఏం చెప్పారు? BSC కదా. BSC ఎందుకంటే ఇది మన ఆప్షన్స్ టర్న్ ఓవర్ తగ్గుద్దని, అంటే నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎత్తేసి మంత్లీ ఆప్షన్ చేస్తారని, ఇది బ్యాంక్ నిఫ్టీ లాగా అట్లానే చేసి మంగళవారం తెచ్చారు. సో అది తొందరలో మార్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోండి. నేను చెప్పిన స్క్రిప్ట్స్ ఇప్పుడు మనం అనుకున్న చాలాసార్లు అనుకున్నాం 5 స్క్రిప్ట్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిందే అనేది. సో డెఫినెట్ దాంట్లో ఇది ఒక స్టాక్. BSC కూడా రేపు NSE కూడా లిస్ట్ అవుతుంది, 9 months అంటున్నారు, 9 months లోపు కావచ్చు. NSE కానీ BSC కానీ CDSL కానీ NSDL కానీ CAMS కానీ ఇవన్నీ కూడా అది రీట్రేస్మెంట్ అయినప్పుడు పడినప్పుడు లాంగ్ టర్మ్ అనుకుంటే మటుకు అది కొంత పార్ట్లో మీరు ఎక్రూట్ చేయండి. రైట్ సార్, అదే సూచన. మరో కాల్ అండి, సునీల్ గారు, విశాఖపట్నం నుండి. గుడ్ మార్నింగ్ సునీల్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. జన్సార్ టెక్నాలజీ 846లో ఉన్నాయి సార్. 846 సార్. యాక్షన్ కన్స్ట్రక్షన్ 1393లో ఉన్నాయి సార్. రెండోది ఏంటి సార్? యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్. యాసిన్ కన్స్ట్రక్షన్ స్పెల్లింగ్ చెప్తారు ఒకసారి?
యాక్షన్ కన్స్ట్రక్షన్ ఏసీనా? ఓకే ఓకే. ఏసీ ఏసీ 1393లో ఉంది సార్. 1393. ఓకే. జెన్సార్ టెక్నాలజీ 846లో ఉంది సార్. 846 ఉంది. ఓకే. ఆర్పీజీ గ్రూప్ అంటే 2 లాస్ట్లోనే ఉన్నాయి కదండి? అవును సార్, అవును సార్. లాస్ట్లో ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి సార్, ఇది కొంచెం మంచి కంపెనీ, కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. బ్రేక్అవుట్ అయింది, కానీ కన్సల్టేషన్ అవుతా ఉంది, కొంచెం మూమెంట్ రావాలి. 825 కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతకుముందు హై అంటే మీకు 1 ఫిబ్రవరి 967, అక్కడ 950 960 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి ఇది. తర్వాత యాక్షన్ అనేది మంచి కంపెనీ సార్, ఇది 1147 ఉంది, బట్ 0.6% బ్రేక్అవుట్ అయింది సార్. ఇది మీకు ఏదైనా 1190 కనుక క్రాస్ అయితే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మంచి కంపెనీనే, మీరు హోల్డ్ చేసుకోవచ్చు, 2 కూడా పర్లేదు. కాకపోతే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి రిజల్ట్స్ కూడా మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ తగ్గినాయి, కొంచెం ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా తగ్గినాయి. సో ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూడాలి. చూసినప్పుడు దాని డైరెక్షన్ తెలుస్తుంది. రైట్ అండి, హోల్డ్ చేయండి 2. సార్ అదండి సూచన సార్. సార్ మరో కాలం అండి, లక్ష్మి గారు విశాఖపట్నం. నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి. లీసా ఇండస్ట్రీస్ అని పెన్నీ స్టాక్ సార్, ఇది 3.46 కి కొన్నాను నేను. అది ప్రెసెంట్ 67% లాస్ ఉంది సార్. 1,70,000 లాస్ ఉంది. అది జనరల్గా ఏంటంటే పెన్నీ స్టాక్స్ దయచేసి వాటికి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెప్పారండి మీకు కొనమని? మీరు స్టడీ చేసి హస్బెండ్ యూట్యూబ్ లో ఎవరో చెప్పారని చెప్పి కొనమంటే అదే అండి. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కువ మామూలుగా చెప్తాయి, మనకి ఇట్స్ హార్డ్ అండ్ మనీ. ఎక్కడ పెట్టాలి మెయిన్? ఇప్పుడు 100 కంపెనీల్లో ఒక 4-5 వస్తాయి ఇట్లాంటివి పెన్నీ స్టాక్స్, మిగతా అన్నీ లిస్ట్ కాలేనప్పుడు మనం రీమ్యాట్ చేసుకోవాలి, డీమ్యాట్ నుంచి బయటికి తీయాలంటే. ఎందుకంటే ఇది చాలా ప్రాబ్లం ఎక్కువ, ఎందుకంటే చిన్న షేర్లు ఎక్కువ వస్తాయి అని దయచేసి ఇలాంటి ఫండమెంటల్స్ లేని కంపెనీలు దయచేసి కొనబాకండి. ఏదైనా దగ్గర ఉన్నా, నియర్ బై ఉన్నా, లాస్ ఉన్నా ఎగ్జిట్ కాండి. మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే కంటిన్యూగా అప్ ఉండదు, కంటిన్యూగా డౌన్ ఉండదు. అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్, డౌన్స్ ఆర్ నాట్. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు, కిందకు వచ్చినప్పుడు అవి కనుక్కుంటే మనం హ్యాపీగా కూర్చోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ అంటే ఇంట్రెస్ట్ రావాలి. 20 to 30% వస్తే మనకి 7% ఇన్ఫ్లేషన్ తీసినా 20% వచ్చిందంటే మంచి రిటర్న్స్ వచ్చినట్టు లెక్క. ఎవరైనా సరే ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలి. అది ఇట్లాంటి స్క్రిప్ట్స్లో ఏంటంటే పోతే క్యాపిటల్ ఎరోజన్ అవుద్ది. దయచేసి ఇలాంటివి సెలెక్ట్ చేయకండి. ఫండమెంటల్స్ ఉన్నాయి, రాండి. రైట్ అండి. సో మరొక కాల్ అండి, లాస్ట్ కాలర్ రవికుమార్ గారు. నమస్కారం అండి రవికుమార్ గారు. సార్ మూర్తి గారు నమస్కారం అండి. ప్రభు గారు నమస్కారం సార్. సార్ నమస్తే, వెరీ గుడ్ సార్. బిఈఎల్ ఒకటి, జియో ఫైనాన్స్ అండి, తీసుకోవచ్చు అండి సార్? లాంగ్ టర్మ్ 2 తీసుకోండి సార్, మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకున్న కంపెనీ బాగున్నాయి మీవి. జియో 1000 రూపీస్ వరకు లాంగ్ టర్మ్ రావచ్చు, ఎందుకంటే వరల్డ్లోనే ఆర్పు ఎక్కువ దీనికి. తర్వాత చైనా ఉంది, అంత డిమాండ్ ఉంది. రేపు ఫ్యూచర్లో కూడా ఇది జియో ఫైనాన్స్ కూడా సపరేట్ అవుతుంది కాబట్టి ఇండివిజువల్గా ఉంటుంది. సో డెఫినెట్గా 1000 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే టైం అడగద్దు, మోర్ దాన్ 5 years టార్గెట్ పెట్టుకొని వదిలేసేయండి దాన్ని. అది స్క్రిప్ట్ పడ్డప్పుడల్లా కొనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అనుకోండా, ఇప్పుడు మీరు కొన్నా మళ్ళీ ఏదైనా రీట్రేస్మెంట్ అయినప్పుడు అప్పుడు కొంచెం పార్ట్గా ఇది చేసుకోండి. బిఎల్ కూడా మంచి కంపెనీ, ఆర్డర్స్ బాగున్నాయి. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్గా ఈ 2 కంపెనీలు కూడా మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ అండి. సో సార్ అదండి సూచన. సో సార్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన గమనిక ఏంటంటే, ప్రైమ్ లైన్ కొడితే యూట్యూబ్లో కొట్టారంటే దాంట్లో ప్రైమ్ లైన్లో వస్తుంది, బిజినెస్ ప్రైమ్ టైం కొట్టండి, ఆటోమేటిక్గా మీకు తెలుస్తూ ఉంటుంది. దాంట్లో కొంతమంది ప్రేక్షకులు అంటే మమ్మల్ని కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, పలానా అది హోల్డ్ చేయొచ్చా లేదా అని. తప్పనిసరిగా మీకు చెప్పడానికి మీరు అడుగుతున్నా ఏంటంటే, ఆల్రెడీ ఆ యూట్యూబ్లో దాంట్లో కూడా ఏంటంటే మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనబడతాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ను చూసి ఒకసారి అంటే మీరు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం మండే నుండి ఫ్రైడే వరకు మార్కెట్స్ ఎలా ఉంటే తప్ప మండే నుండి ఫ్రైడే వరకు తప్పనిసరిగా 9:30కి ఈ ప్రోగ్రామ్, లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఆ రోజుని ప్రభు గారా, వెంకట్ గారా ఎవరైనా వాళ్ళ దగ్గర మీ సలహా సూచన తీసుకోవచ్చు. మీకు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి అది చూస్తూ తప్పనిసరిగా అది చేయండి. సో మరి థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ లాట్. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మార్కెట్ కొంత ఒడిదుడుకుల్లో ఉంది, అయితే అంటే ఆచితూచి చేయండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ప్రభు గారి 10:30 తర్వాత కాల్ చేయండి, తప్పనిసరిగా ఆయన మీకు సలహాలు సూచనలు ఇస్తారు. సో ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.